హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి టిప్స్. ఫ్రెండ్స్, చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము. చెరుకు లేకుండా తయారు చేసుకునే ఈ చెరుకు రసానికి ముందుగా మనం బెల్లం తీసుకోవాలండి. బెల్లం తురుముకోవాలి. ఇక్కడ నేను 1/2 kg బెల్లంలో సగం తీసుకొని తురుముకుంటున్నాను. లేకపోతే దేంతో అయినా చక్కగా బెల్లాన్ని దంచేసేసుకోండి. ఈ విధంగా సగం బెల్లం తురుముకొని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ మనం పుదీనా కూడా తీసుకుంటున్నాము. పుదీనా వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 లీటర్ చెరుకు రసం వరకు తయారు చేసుకుంటున్నాను. నాకు లీటర్కి బెల్లం 1/2 kgలో సగం బెల్లం పట్టింది. అలాగే పుదీనా వచ్చేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా కొంచెం ఎక్కువ ఉండేలాగా పుదీనా తీసుకొని పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత జల్లెల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తురుముకున్నాం కదా, ఆ బెల్లం తురుముని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లోకి పుదీనా కూడా వేసుకోండి. మనం బయట చూస్తూ ఉంటాం కదా, చెరుకు రసం అనగానే అల్లం వేస్తారు, అలాగే నిమ్మరసం వేస్తారు. ఈ విధంగా ఇంత అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అల్లం కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ముందుగా నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోండి. బెల్లం వేసుకున్నాం కదా కాబట్టి ముందుగానే నీళ్లు వేయకండి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని జల్లెడలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొన్ని నీళ్లు పోసుకుంటున్నానండి. 1 లీటర్ వరకు, ఈ మొత్తం కలిపి నాకు లీటర్ నీళ్ళు అనమాట. అలాగే ఇందులోకి నిమ్మరసం వేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయకి సరిపడా నిమ్మరసాన్ని వేసుకుంటున్నానండి. ఇక పైన ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలు. అచ్చం మనకి బయట చెరుకు రసం ఏ రుచితో ఉంటుందో అలానే ఉంటుందండి. మరి మీ అందరికీ చెరుకు లేకుండా చెరుకు రసం తయారు చేసుకునే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ చిట్కా వీడియో